ఇది శనివారం రోజు ఉదయం లాగండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది కడి చక్కెర. అంటే శుక్రవారం రోజు నైట్ అంటే 1 డే ముందు నానబెట్టుకోవాలని చెప్పారు ఒక గ్లాస్లో. ఇవి చియా సీడ్స్ మీకు తెలిసినవే. ఇవి 2 పరిగడుపున నెక్స్ట్ డే మార్నింగ్ తాగాలని చెప్పేసి, అంటే ఒకరోజు ముందు నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తాగాలి, వేడికి తీసేస్తుంది బాడీలో అని చెప్పారు. సమ్మర్ కదా బాగా పనిచేస్తుంది అన్నట్టుగా స్టార్ట్ చేసాము రీసెంట్గానే. అవి నానబెట్టాను. ఫస్ట్ లేవడంతో కొన్ని రైస్ కడిగి పెట్టేసిన. అంటే మనం ఫ్రెష్ అయ్యి అన్నీ చేసుకొని వచ్చినాక కడిగేసి పెట్టుకోవచ్చు. నానబెడితే రైస్ మంచిగా అవుతుంది రైస్ కుక్కర్లో. అందుకని ఇంకా డైలీ ఇంకా చేసేలాగానే సాటర్డే కాబట్టి ఇల్లు తుడుచుకొని క్లీన్ చేసుకొని అంతా అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అయ్యి కింద పాలగిన్నె పెట్టాలి. పాలగిన్నె పెట్టేసి అట్లా వచ్చేటప్పుడు దేవుడికి పూజకి పూలు తీసుకొచ్చుకోవాలి అన్నట్టుగా కిందికి వెళ్ళాను. కింద చెట్లకి రోజు ఫ్లవర్స్ ఉంటాయి, రోజు తీసుకొచ్చుకుంటాను. రోజు షార్ట్స్ పెడుతున్నాను. మార్నింగ్ ఎంత మంచి గాలి వస్తుంది అంటే చెట్లకి, వేప చెట్టు, ఇంకా చక్రమల్లి చెట్టు, మందార చెట్టు అన్నీ ఉన్నాయి. లేవడంతో అవన్నీ గాలికి ఊగుతూ ఉంటే భలే అనిపిస్తుంది. అంటే సిటీలో కూడా వీళ్ళకి ప్లేస్ ఉంది కాబట్టి వీళ్ళు చెట్లు పెట్టుకుంటున్నారు. చూడడంతో బాగా అనిపిస్తుంది. ఇంకా పైన ఫ్లవర్స్ తీసుకొచ్చి పొయ్యి అవన్నీ ముందు రోజు నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను కాబట్టి స్నానం అంతా అయిపోయాక పొయ్యిని నీట్గా బొట్లు పెట్టుకుంటాను, పసుపు రాసుకొని. తర్వాత బియ్యం కడిగి పెట్టేసినాను. ఇవన్నీ అందరు చేసే పనులే కావచ్చు, కానీ ఇంకా నేను చేసేవి తీయాలి అన్నట్టుగా నాకు 3 to 4 hours టార్గెట్ ఉంటుంది. పొద్దున అంటే 6కి లేసాను అనుకోండి, 10-15కి అంతా అన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలి నేను. 6:30కి లేచిన 3.5 hours. ఇక ఈ టైం లోపల అన్నీ కంప్లీట్ అవ్వాలి. టిఫిన్ చేయడం కానీ, ఇంకా వంట పని, పూజ, ఇల్లు, మళ్ళీ సాయంత్రం గిన్నెలు కడగడం, ఇవన్నీ అందరు చేస్తలేమా, ఏమన్నా కొత్తగా చేస్తా అంటే అందరూ చేస్తారు కావచ్చు, కానీ ఎందుకో నేను వీడియోస్ స్టార్ట్ చేసి నా డైలీ రొటీన్ పెట్టుకోవాలి అన్నట్టుగా రీసెంట్గా స్టార్ట్ చేసిన అన్నట్టు. ఈ 3 hours టార్గెట్లో నేను ఏమేమి చేస్తాను అంటే ఊడవడం, తుడవడం, అన్నీ నీట్గా సర్దడము. ఇంకా డైలీ సమ్మర్లో అంబలి లేదంటే రాగి జావా, పచ్చజొన్న అంబలి, రాగి జావా 2 సైమల్టేనియస్గా తాగుతున్నాము. ఇంకా తర్వాత టీ పెట్టడము, టిఫిన్, మళ్ళీ ఇంకా అన్నీ సర్దుకోవడం. కానీ ఇంకా సాటర్డే రోజు ఏంటంటే ఇంకా అన్ని దీపం పెట్టుకోవడం అన్నీ అయిపోయిన తర్వాత కూరకు ఏం లేకుండా బీరకాయలు ఉండే, బీరకాయలు వండుదామని చెప్పేసి కట్ చేసిన. అవి కట్ చేసి రైస్ కడిగి పెట్టేసినాను. అటు అంబలి పెట్టిన, అంబలి అవుతుంది. ఇటు కూర పొయ్యి మీద వేస్తున్నా అన్నట్టు. బీరకాయలు కట్ చేసుకొని నా స్టైల్లో ఇది ఆనియన్, ఉల్లిగడ్డ, పప్పు వేద్దాం అనుకున్నా కానీ మొన్న 2 days రెగ్యులర్గా ఒకరోజు పెసరపప్పు, ఒకరోజు కందిపప్పు అయింది. ఈ ఎండాకాలం కొంచెం లిక్విడ్ అంటే చారులాగానే తినబుద్ధి అవుతుంది, కానీ ఎందుకో ఇక బీరకాయ పప్పు వేయకుండా మామూలుగా కర్రీలాగా వండామనిపించి కర్రీ చేసిన. ఇప్పుడు ప్రతి కూరలో జీలకర్రను ఎల్లిపాయలు పేస్ట్ చేస్తున్నా. ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. మీకు వీలుంటే ట్రై చేయండి. అంటే ఇది తెలుసు కావచ్చు, బట్ టేస్ట్ వస్తుంది కాబట్టి చెప్తున్నా. ముందు రోజు నైట్ నానబెట్టుకున్నా కదా కడి చక్కెరను చియా సీడ్స్. మా ఆయన పాప నిద్ర లేచినాక ఇద్దాం అన్నట్టుగా అవి అట్లనే పక్కన పెట్టిన. వీళ్ళు నిద్ర లేచిర్రు. ఇంకా అవి 2 కొంచెం అటు ఇటు మిక్స్ చేసి వాళ్ళకి 3 గ్లాసులు పోసుకున్నాను చిన్న టీ కప్ తోటి. ఇంకా బీరకాయ కూరకు ఉల్లిగడ్డలు గోలినాయి. కొంచెం ఉప్పు వేసుకొని లైట్గా, ఉల్లిగడ్డలలోనే ఉప్పు వేయండి. వేస్తే మనం ఏ కూర అయినా, మటన్ అయినా లేదంటే కూర వెజిటేబుల్స్ అయినా కూర ముక్కలకు మంచిగా పడుతుంది. మనం కూరలో కొంచెం మళ్ళీ తక్కువ వేసుకున్నా కూడా ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. అందుకే నేను ఉప్పు మ్యాక్సిమం ఉల్లిగడ్డలు వేసినాక కొంచెం సేపు అయినాక ఉప్పు వేస్తా. తర్వాత బీరకాయలు గోలే లోపల టమాటా కట్ చేసి పెట్టుకున్నా. ఈలోపు అంబలి అయింది. ఇంకా మేము పరిగడుపున తాగాలి చియా సీడ్స్, కడి చక్కెర వాటర్ అని చెప్పేసి అవి తాగేసినాక ఒక 5-10 minutes రెస్ట్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ అవన్నీ వంటకి కావాల్సిన రెడీ పెట్టుకొని మళ్ళీ మనకు ఒక గ్లాసు అంబలి తాగినాము. అంబలి పోసి ఇచ్చిన వాళ్ళకి. తర్వాత మళ్ళీ ఇవన్నీ తాగిన గిన్నెలు ఉండే, ఈ గిన్నెలు ఉంటే ఆ గిన్నెలన్నీ మళ్ళీ కడిగేయాలి. ఎప్పటికప్పుడే కడిగేసి పెట్టుకుంటా గిన్నెలు. ఎందుకంటే మళ్ళీ బాగా గిన్నెలు అయితే అయ్యేసరికి అస్సలు దోమాలు అనిపించదు నాకు. అందుకే ఎప్పటికప్పుడే దోమేసి పెట్టుకుంటున్నా. లోపల కర్రీ కూడా బీరకాయలు ఉడికినాయి కొంచెం, అంటే గోలిన తర్వాత కొంచెం పసుపు వేసిన. ఇంకా మేము అంబలి తాగిన తర్వాత మళ్ళీ మా వాళ్ళకి ఇంకా చాయ్ పెట్టిస్తుంది అన్నట్టు. అంటే పాప తాగదు, ఆమె ఎప్పుడన్నా వీలుంటే పాలు లేదంటే చాయ్ తాగుతుంది. చాయ్ వద్దనే చెప్తున్నాను నేను. అది చాయ్ ఏంటంటే ఘోరం అలవాటు అయితే అస్సలు మనం దాన్ని ఇక మాన్పడం మనతో కాని పని. అందుకే చాయ్ అలవాటు చేసుకోవద్దని చెప్తున్నా ఆమెకి. ఇంకా తర్వాత బీరకాయలు కూడా గోలినాయి కాబట్టి పసుపు వేసిన, కొంచెంసేపటికి కారం వేసిన.
కారం వేసి అంత టమాటా మీకు టమాటా మంచిగా గోలాలంటే మనం వండే కర్రీ ఏదైనా కానీ కొంచెం అటు ఇటు అని టమాటాలు వేసి మనం ఈ వండేది దాని మీద పెట్టాలి, పెట్టి మూత పెట్టేసి వదిలేయండి. ఒక 5-10 మినిట్స్ సిమ్లో పెట్టి వదిలేస్తే టమాటా అనేది అసలు ఏర్పడకుండా మంచిగా ఉడికిపోతుంది అన్నట్టు. అసలు టమాటా వేసినామా వేయలేదా అన్నట్టు అయిపోతుంది. ఇంకా కూర రెడీ, అది కూర అది ఏమంటారు టమాటా ఉడికేదాకా టిఫిన్కి రెడీ చేసుకుంటున్నా. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. 10 నిమిషాలు సిమ్లో పెట్టిన తర్వాత కర్రీ బీరకాయ కర్రీ దగ్గర పడ్డది. ఇంకా కర్రీ దించేసి మళ్ళీ టిఫిన్ ప్రిపేర్ చేయాలి. టిఫిన్కు తడటకులు చేద్దామని అనుకుంటున్నాను. ఇవాళ ఉప్మా అంటే రెగ్యులర్ ఉప్మా అవుతుందని చెప్పేసి ఇంకా తడటకులు చేద్దామని చేసిన. కర్రీ అయింది, కర్రీ తీసి పక్కన పెట్టుకున్నా. కర్రీ తీసి పక్కన పెట్టుకొని ఇంకా తడటకులు వాటిని క్లీన్ చేసి కూడా పెట్టిన. ఫస్ట్ ఒకసారి తడిపి పెట్టిన, మళ్ళీ తర్వాత ఇంకొకసారి తడుపుదాంలే అన్నట్టుగా. ఒకసారి తడిపితే ఏమవుతుందంటే కొంచెం గట్టిగా ఉంటున్నాయి, గట్టిగా ఉండేసరికి తినాలనిపించదు. ఇంక ఇది టిఫిన్ కోసం మళ్ళీ ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ పల్లీలు పోపు గింజలు అవన్నీ ఆ లోపల చాయ్ అయిపోయింది. చాయ్ ప్రిపేర్ అయింది. చాయ్ అయిన తర్వాత ఇంకా మా ఆయనకి పోషించి ఇంకా నేను కూడా పోసుకున్నాను. నేనైతే ఒక్కరోజు కూడా వేడిగా చాయ్ తాగిన రోజు లేదు తెలుసా అండి. చాయ్ పోసుకుంటే ఇటో పని అటో పని చేసేసరికి అది చల్లగా అవుతుంది. సరేలే తప్పని చెప్పేసి మళ్ళీ ఏం పెడతామని అట్లనే తాగిస్తాను. ఇంకా ఇది టిఫిన్కి ఇది ప్రిపేర్ చేసుకుంటున్నా. అసలు మార్నింగ్ ఎంత హడావిడి అవుతుందంటే ఘోరం. పొద్దున లేచినా కూడా అంతే ఉంటుంది మ్యాక్సిమం. ఎంత లేదనుకున్నా నేను అట్లీస్ట్ 6:30కు 6 గంటలకి ఒక్కొక్క రోజు 6 గంటలకు లేస్తా. ఇక మిస్ అయితే 6:30 మ్యాక్సిమం లేస్తున్నా. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం పని కూడా తొందరనే అవుతుంది. కానీ ఇక 10:15కి అయితే నేను కంపల్సరీ బయట ఉండాలి. ఉంటే 10:30 వరకు వెళ్ళిపోతాను పనికాడికి. ఇంకా కొన్ని పొద్దున్న నుంచి ఇప్పుడు జావా చాయ్ అవన్నీ తాగినవి ఉన్నాయి కదా, ఆ గిన్నెలు కడిగేస్తున్నా. మళ్ళీ తర్వాత టిఫిన్ గిన్నెలు ఉంటాయి, మళ్ళీ అవి బాగా అవుతాయి, క్లీన్ చేసి పెట్టేస్తున్నా. ఇంకొకటి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మా వీడియోస్ మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అందరికీ ఇంకా 300 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇంకా మళ్ళీ ఇప్పుడు గిన్నెలు కడిగేసి పెట్టిన తర్వాత ఇది టిఫిన్కి ప్రిపేర్ చేస్తున్నాను కదా, అందులో కొంచెం సాల్ట్ లైట్గా. టేస్ట్ అయితే అంత బాగా రాలేదు, కొంచెం అటుకులు తీసుకొచ్చి అవి బాగా రోజులు అవుతుంది అన్నట్టు. ఆల్రెడీ ఒకసారి ముందే తడిపి పెట్టిన అవి, మళ్ళీ తర్వాత సెకండ్ టైం ఇంకా కొంచెం మెత్తగా ఉండడానికి తడిపి పెట్టినా. కానీ ఎందుకు అటుకులు అంత టేస్ట్ బాగా అనిపించాలి. కొన్ని ఉన్నాయి అవి అయిపోతుంది. అసలు అవి యాక్చువల్గా డబ్బాలో పెట్టి నేను మర్చిపోయినా. అందుకే ఎప్పటికప్పుడు సామాన్లు మనం తెచ్చుడుతోనే అన్నీ ఎదురుగా డబ్బాలలో వేసి పెట్టుకోవాలి, అప్పుడే గుర్తుంది. ఇది ఏం చేసిన అంటే కవర్లో తీసి అట్లనే పెద్ద డబ్బాలో పెట్టేసిన. అది అట్లనే మర్చిపోయినా, చాలా రోజులు అవుతుంది. అందుకే కొంచెం ఫ్లేవర్ అది టేస్ట్ అనేది మారింది. బట్ ఓకే, ఇక తినేసినాం. పాపం నోరు మూసుకొని తిన్నారు మా వాళ్ళు ఇద్దరు కూడా, అనేది ఏం లేదు. ఎందుకంటే నేను అంత హడావిడిలో కూడా అవన్నీ చేసిన కాబట్టి అసలు నేను చేయడమే గ్రేట్. ఇంకా ఎందుకంటే ఒక్కదాన్ని చేసుకుంటా. ఇక పాప అంటే చిన్న పాప ఏం చేస్తుంది. ఇక మా ఆయన పరిస్థితి తెలుసు కదా, ఆయన కొంచెం లేవ్వడు, లేచినా కూడా చేయలేడు. ఈ పనులన్నీ రావు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి. ఇంకా అన్ని టైంకి అందియాలి, ఇంకా ఆయనకు అందించి నేను వెళ్ళిపోవాలి. ఇంకా మధ్యాహ్నం బాక్స్కి అన్నీ ప్రిపేర్ చేసుకున్నా. అన్నము, కర్రీ, పెరుగు అన్నీ సర్ది పెట్టుకుంటున్నా. ఇంకా అన్నీ పెట్టుకొని మళ్ళీ సాయంత్రం అన్నం గిన్నె అయితే దోమలేదు, అట్లనే ఉంచిన. నేను ఒక్కదాన్ని బాక్స్ పాప స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ అన్నం గిన్నె కూడా అవన్నీ కడిగిస్తాను. కానీ ఇప్పుడు ఏంటంటే ఇక నేను ఒక్కదాన్ని బాక్స్ కాబట్టి అన్నం గిన్నె అట్లనే ఉంచిన. ఎండాకాలం అన్నం ఖరాబ్ అవుతుంది, కొంచెం స్వెట్ వస్తుంది, అన్నం కొంచెం మెత్తబడ్డట్టు అవుతుంది. ఇంకా బాక్స్ పెట్టుకొని రెడీ అయిపోయినాను. ఇంక పొద్దున మళ్ళీ 10:15కి వెళ్తే రాత్రి ఖచ్చితంగా 8 అవుతుంది ఇంటికి వచ్చేసరికి. జాస్ని వీడియో తీస్తుంది, నేను తీస్తాను బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపో అంటే సరే అని చెప్పేసి ఆమె వీడియో తీస్తుంది. సరే అండి, ఇప్పటి నుంచి రెగ్యులర్ లాంగ్ వీడియోస్ కూడా పెడతాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.